నమస్తే మైసెల్ఫ్ సరసిజ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలతో మైత్రి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రైల్వే స్టేషన్ పనులను పరిశీలించిన బండి సంజయ్. భూసేకరణ వల్లే పనుల్లో జాప్యమని వెల్లడి. మానకొండూరు నియోజకవర్గంలో విస్తృత పర్యటన. కుల సంఘ భవన పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి. ఘనంగా ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు. ఉత్తర ద్వారం గుండా దర్శించుకున్న భక్తులు. పలు ప్రాంతాల్లో ముందస్తు సంక్రాంతి వేడుకలు. భోగి మంటలు, హరిదాసుల వేషాలతో అలరించిన చిన్నారులు. ఇక వార్తల వివరాలు. భూసేకరణ వల్లే రైల్వే స్టేషన్ నిర్మాణ పనుల్లో జాప్యం జరుగుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్ కొత్తపల్లి రైల్వే స్టేషన్ల పనులను తనిఖీ చేశారు. తీగలగుట్టపల్లి ఆర్ఓబీ పనులపై ఆరా తీశారు. అక్కడే తాత్కాలికంగా ఏర్పాటు చేయనున్న తారు రోడ్డు పనులకు భూమి పూజ చేశారు. ఇట్టి విషయంపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. పనులను స్పీడప్ చేయాలని కోరారు. రైల్వే పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణను వేగవంతం చేయాలని సూచించారు. 2027 నాటికి కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్ పనులను పూర్తి చేస్తామని చెప్పారు. మార్చి నాటికి అధునాతనంగా రూపొందించిన కరీంనగర్ రైల్వే స్టేషన్లను అందుబాటులోకి తెస్తామన్నారు. 60 కోట్ల రూపాయలతో నిర్మించిన కొత్తపల్లి స్టేషన్ పనులను త్వరలో పూర్తి కానున్నాయని తెలియజేశారు. అంతేకాకుండా 3 నెలల్లో ఉప్పల్ ఆర్ఓబీని అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్తో పాటు కార్పొరేటర్లు కోలకాని శ్రీనివాస్, పవన్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అలుగునూరులో కుల సంఘ భవనాలకు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో కలిసి ఆయన భూమి పూజ చేశారు. అనంతరం కొత్తపల్లిలో నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ. ఆయన ముఖ్య అతిథిగా హాజరై వారిని ఉద్దేశించి మాట్లాడారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేస్తుందని చెప్పారు. కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధి, అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో అలుగునూరు 8వ డివిజన్ కార్పొరేటర్ సల్లా శారదా రవీందర్, మండల అధ్యక్షులు మోరపల్లి రమణారెడ్డి, కాంగ్రెస్ నాయకులు తుమ్మనపల్లి శ్రీనివాసరావు, గోపు మల్లారెడ్డి, కాల్వ మల్లేశం, అలుగునూరు డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తమ్మనవేని రమేష్ యాదవ్, గాండ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.
కరీంనగర్లోని తీగలగుట్టపల్లిలో శ్వేత మోటార్ డ్రైవింగ్ స్కూల్ను పురుమల్ల శ్రీనివాస్ ప్రారంభించారు. శ్వేత మోటార్ డ్రైవింగ్ స్కూల్ యజమాని మాసం సుధాకర్ ఆధ్వర్యంలో దీనిని రూపొందించారు. అతి తక్కువ ధరలకు నాణ్యమైన డ్రైవింగ్ మెలకువలు నేర్చుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో పురుమల్ల శ్రీనివాస్తో పాటు కాశెట్టి శ్రీనివాస్, మూల రవీందర్ రెడ్డి, మాసం జలపతి, గుజ్జేటి వెంకన్న, చల్ల మల్లారెడ్డి, గసికంటి శ్రీనివాస్, ఆవుల గౌతమ్, సిరిసిల్ల కృష్ణ, బుచ్చాల అనిల్, తప్పట్ల రాజు, సిరిసిల్ల ప్రవీణ్, వట్టెం శ్రీను, గంగపల్లి రాజు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు పండుగ దినం, పండుగ పర్వదినం, శుభదినం, ఎంతో ప్రాముఖ్యతమైన రోజు. ఈ రోజున మన ఇక్కడ గ్రామమైన తీగలగుట్టపల్లి గ్రామంలో సుధాకర్ పటేల్ గారు ఈరోజు శ్వేత మోటార్ డ్రైవింగ్ స్కూలు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గాను ఇక్కడ మూల రవీందర్ రెడ్డి గారు, ఇతర ప్రముఖులు మరియు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, వివిధ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు అందరూ హాజరై ఈ శ్వేత మోటార్ డ్రైవింగ్ స్కూల్ను ప్రారంభించడంలో పాలు పంచుకొని విజయవంతం చేసేందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరియు ఈ శ్వేత డ్రైవింగ్ స్కూలు అందరికీ ఇక్కడ అనువుగా ఉండేటట్టు, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేటట్టు, మళ్ళీ అధికంగా చౌకగా ఒక వ్యక్తి గరీబైన ఉంటాడు, సరిపోయిన ఉంటాడు, వాళ్ళు నేర్చుకోవాలని తపన ఉంటుంది. అటువంటి వాళ్ళకు కూడా చేయుతనిచ్చి తక్కువైనా మంచిదే, వారికి మన మధ్య కర్తవ్య బాధ్యతతో పనిచేయాలని ఒక తపనున్న వ్యక్తి సుధాకర్ పటేల్ గారు. ఆ సుధాకర్ పటేల్ గారు ఈరోజు మన మధ్యలో ఇంత మంచి కార్యక్రమం చేపట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం తీసుకెళ్లే దశలో మనందరం పాల్పంచుకొని కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో నిర్వర్తించడానికి మనందరం పూనుకుందాం. ఈ సుధాకర్ పటేల్ గారు భవిష్యత్తులో బాగుండాలని. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లాలోని పలు ఆలయాలకు వేకువజామునే భక్తులు చేరుకున్నారు. భారీ క్యూలైన్లలో వేచి ఉండి ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకున్నారు. ఆయా ఆలయాలను రంగురంగుల పువ్వులతో సుందరీకరించారు. విశిష్ట పూజలతో స్వామివారిని పూజించారు. కరీంనగర్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని వైష్ణవ ఆలయాలు భక్తుల రద్దీతో కిటకిటలాడాయి. నగరంలోని భగత్ నగర్ అయ్యప్ప స్వామి ఆలయంలో మేయర్ అపర్ణ, సునీల్ రావు దంపతులు సందర్శించారు. వెంకటేశ్వర ఆలయంలో వైకుంఠ ద్వారం గుండా గోవిందనామ స్మరణలతో స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. మేయర్ దంపతులను ఆలయ అర్చకులు ఘనస్వాగతం పలికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా నగరంలోని అన్ని ఆలయాల వద్ద పారిశుద్ధ్యం, లైటింగ్ లాంటి ఏర్పాట్లు చేశామని మేయర్ సునీల్ రావు అన్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా మరి కరీంనగర్లోని అన్ని ఆలయాల్లో కూడా మరి భక్తుల సందడి చాలా పెద్ద ఎత్తున ఉన్నది. ఉదయం నుంచే మరి స్వామివారిని దర్శించుకొని వైకుంఠ ఏకాదశి సందర్భంగా మరి వారు దర్శనం చేసుకొని మరి పునీతులు అవుతూ ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు కరీంనగర్లో ఉన్న అన్ని ఆలయాల వద్ద కూడా నగరపాలక సంస్థ పక్షాన అన్ని ప్రత్యేక ఏర్పాట్లు, మరి శానిటేషన్ పరంగా కావచ్చు, మరి లైటింగ్ వసతి పరంగా కావచ్చు, అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. కాబట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. ఈరోజు నేను, అదేవిధంగా మా శ్రీమతి అపర్ణ గారు మరి ఇక్కడ అయ్యప్ప స్వామి ఆలయంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో మరి ముక్కోటి ఏకాదశి వైకుంఠ ద్వారా దర్శనం చేసుకొని మరి చాలా సంతృప్తిగా మరి దర్శనం చేసుకోవడం జరిగింది. భక్తులు కూడా పెద్ద సంఖ్యలో వస్తూ ఉన్నారు. ఎందుకంటే కోరిన కోరికలు తీరాలని చెప్పేసి, ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి, రాబోయే రోజుల్లో వారు కోరిన కోరికలన్నీ కూడా ఫలించి ఎవ్వరు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి వారి జీవితం గడపాలని చెప్పేసి, రాష్ట్రం, జిల్లా, అదేవిధంగా దేశం అంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలని చెప్పేసి అందు కోరుకొని ఈరోజు స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. కాబట్టి మరి భక్తులకు కూడా నేను కరీంనగర్ నగర ప్రజలందరికీ కూడా ముక్కోటి ఏకాదశి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. కరీంనగర్లోని సప్తగిరి కాలనీ శ్రీ కోదండ రామాలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ పరిసరాలను ప్రత్యేకంగా అలంకరించారు. వేకువజాము నుండే ఆలయానికి భక్తులు విచ్చేసి ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గత 10 సంవత్సరాలుగా వైకుంఠ ఏకాదశి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ చైర్మన్ గౌతమ్ రావు, ప్రధాన అర్చకులు రామాచార్యులు అన్నారు. వైకుంఠ నాథుడిని అలంకరించుకుని పట్టాభిషేక రాముడిగా పూజించుకుంటున్నామని తెలిపారు. ధనుర్మాసం సందర్భంగా అమ్మవారికి సారి కార్యక్రమం జరుపుకోనున్నామని చెప్పారు. ఇట్టి కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గౌతమ్ రావు, రాజిరెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు రామాచార్యులు, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
కరీంనగర్లోని మంకమ్మ తోటలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భక్తులకు ఉత్తర ద్వార దర్శనాన్ని ఆలయ కమిటీ వ్యవస్థాపక చైర్మన్ పిట్టల శ్రీనివాస్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో చేపట్టారు. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన అనంత పద్మనాభ స్వామి సైకత శిల్పం భక్తులను ఆకర్షించింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు ఏర్పడకుండా చర్యలు తీసుకున్నారు. దర్శనం అనంతరం భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. వైకుంఠ ఏకాదశి అంటే వైకుంఠంలో పరమపదనాథుడు ఉత్తర ద్వారం గుండా ఈ దర్శనాన్ని ముక్కోటి దేవతలకు దర్శనమిస్తాడట. అందుకే దీనికి ముక్కోటి ఏకాదశి అని కూడా పేరు. అలాగే ఉత్థాన ఏకాదశి అంటే ఇన్ని రోజులు స్వామివారు యోగ నిద్రలో ఉండి ఇప్పుడు లేచి ఉత్తర ద్వారం గుండా దర్శనమిస్తారు. కాబట్టి లేచినాడు కాబట్టి కూర్చున్నాడు కాబట్టి ఉత్థాన ఏకాదశి అని పేరు. ఈ సంవత్సరం ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా ఉత్తర ద్వార దర్శనము ఏర్పాటు చేయడం జరిగినది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్ను, ప్రత్యేక దర్శనము, సర్వదర్శనము, మరి ఎవరైనా వేయిప్స్ వస్తే వాళ్ళకు కూడా ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేసినాము. భక్తులకు తీర్థ ప్రసాదాలు ఎలాంటి ఇబ్బంది కలగకుండా భక్తుల క్యూ లైన్స్లలో కానీ నీట్నెస్ కానీ శానిటేషన్ కానీ అన్ని ఏర్పాటు చేయడం మా అర్చకులు, మా చైర్మన్ సాబు మేమందరం కలిసి కోఆర్డినేషన్తో కరీంనగర్లోని మార్కెట్ రోడ్లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండే భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై క్యూలైన్లలో నిలిచి వేచి చూశారు. ఆలయ వ్యవస్థాపక చైర్మన్ చిక్కిలం గంగాధర్, ఆలయ కమిటీ బాధ్యుల ఆధ్వర్యంలో భక్తులకు ఉత్తర ద్వార దర్శనాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఈ వైకుంఠ ఏకాదశి రోజు మర అనే రాక్షసుని సంహారం జరిగింది. ఈ మర అనే రాక్షసుడు స్వామివారిని, అయ్యా మరి నా స్థానం ఎక్కడ అని అడగగా, నువ్వు అన్నపాదుల్లో ఉందుగాక అని చెప్పి స్వామివారు చెప్పడం జరుగుతుంది. అయితే ఎవరైతే ఈ వైకుంఠ ఏకాదశి రోజు అన్నాన్ని సేవిస్తారో వారికి రాక్షస లక్షణాలు వస్తాయి. కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం కానీ నిలారం కానీ ఉండడం జరుగుతుంది. ఈరోజు వైభవంగా స్వామివారి వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవము శ్రీ భూనీల సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం మార్కెట్ రోడ్ కరీంనగర్. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఇంకా ఈ సంవత్సరం చాలా భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. లోక కళ్యాణార్థం స్వామివారి దయతో అందరూ భక్తులందరూ లోకం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాం. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని కాసంపేట గ్రామంలో స్వయంభూగా వెలిసిన శ్రీ మానసాదేవి అపురూప లక్ష్మి 6వ మహాశక్తి పీఠంలో ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని మానసాదేవి ఆలయాన్ని ముస్తాబు చేశారు. మానసాదేవి ఆలయంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ సీతారామచంద్రస్వామికి ముక్కోటి ఏకాదశికి ఆలయం ముస్తాబు చేశారు. భక్తులకు ఉత్తర ద్వారం ద్వారా దర్శనం కల్పించి విశేష పూజలు, స్వామివార్లకు పంచామృత నవ కలశాభిషేకం అనంతరం విశేష అలంకరణ కార్యక్రమాలు, సహస్ర తులసి దళార్చన, సామూహిక శ్రీ సుదర్శన నరసింహ హోమం. ఆలయ చైర్మన్ ఏలేటి చంద్రారెడ్డి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ప్రధాన అర్చకులు అమర్నాథ్ శర్మ, కమిటీ సభ్యులు తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరారు.
ముక్కోటి ఏకాదశి సందర్భంగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఎల్ఎండి కాలనీలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అర్చకులు గోవర్ధన వెంకటాచార్యులు, గోవర్ధన శ్రీకాంత్ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలను నిర్వహించారు. వేడుకల్లో పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారుజామునే ఉత్తర ద్వారం నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆలయ కమిటీ చైర్మన్ మారం జగదీశ్వర్ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల వసతులను కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన కార్యదర్శి ఒంటెల రవీందర్ రెడ్డి, కోశాధికారి పోలు కిషన్, అర్చకులు గోవర్ధన వెంకటాచార్యులు, శ్రీకాంతాచార్యులు, గంగారపు రమేష్, బట్టు కరుణాకర్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ప్రతినిధులు బైరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పలు పూజా కార్యక్రమాలు చేపట్టారు. భక్తులు వేకువజామునే ఆలయానికి వచ్చి ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గత 8 ఏళ్లుగా ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుపుతున్నామని ఆలయ అర్చకులు తెలిపారు. ఇక్కడ స్వయంభూగా స్వామి వెలిశారని తెలిపారు. కోరిన కోర్కెలు సిద్ధించేలా ఆశీస్సులు అందజేస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు. శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలకు నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ బోర్డ్ ఆఫ్ కౌన్సిల్ ఏ గ్రేడ్ రావడం గర్వంగా ఉందని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డి పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో ఆయన మీడియాతో మాట్లాడారు. కళాశాల పెర్ఫార్మెన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, టీచింగ్ మెథడ్ అన్నింటినీ పరిగణలోకి తీసుకుని గుర్తింపు ఇస్తున్నట్లుగా చెప్పారు. న్యాక్ కమిటీ ఇచ్చిన ఆధారంగా గ్రేడ్స్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. హైదరాబాద్ లాంటి ఎన్నో కళాశాలల్లో ఉన్న వసతులను తమ కళాశాలలో కల్పించి ఉత్తమ విద్యను అందించడమే లక్ష్యంగా పెట్టుకుని అటానమస్ హోదా పొందేలా చూస్తున్నామని పేర్కొన్నారు. ఉత్తమ విద్యను అందించి విద్యార్థులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి కల్పించాలనేదే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. కళాశాలలో మంచి వసతులతో పాటు ఉన్నత విద్యను అందించి క్రీడా రంగాల్లో సైతం వారు రాణించేలా ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కర్ర నరేందర్ రెడ్డి, ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు, మీడియా ఇన్ఛార్జ్ రమేష్ పాల్గొన్నారు. శ్రీ చైతన్య కాలేజ్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్కి న్యాక్ అక్రిడిటేషన్ అనేది ఏ గ్రేడ్గా ఇవ్వడం జరిగింది. నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ బోర్డ్ కౌన్సిల్ ఇచ్చేటువంటి గ్రేడ్స్లలో ఏ గ్రేడ్ అనేది ఇన్స్టిట్యూషన్కి రావడం జరిగింది. ఈ విషయంలో ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎడ్యుకేషన్తో పాటుగా హోలియోస్టిక్ అప్రోచ్ ఉండాలి, ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉండాలి ఆలోచనతో పిల్లలకి ఈవెన్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఫెసిలిటీస్ కూడా బాగా చేయడం జరిగింది. కల్చరల్ సంబంధించినటువంటి ఫెసిలిటీస్ కూడా అద్భుతంగా చేయడం జరుగుతున్నది. అన్ని రంగాలలో ఆల్రౌండ్ పిల్లలకు ఏది లేదు అనే ఇన్స్టిట్యూషన్స్లో ఎక్కడ ఇది తక్కువ ఉన్న ఫీలింగ్ అనేది ఉండకుండా ఖచ్చితంగా అన్ని రకాల పక్కాగా ఫెసిలిటీస్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో రాబోయే రోజుల్లో ఇన్స్టిట్యూషన్స్ని ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవడానికి ఆలోచన ఉన్నది. ఖచ్చితంగా ఆ ప్రయత్నంలో ఉన్నాం. మరి శ్రీ చైతన్య ఇన్స్టిట్యూషన్స్, గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో మాకు సంస్థలు దాదాపుగా శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్ 2 కాలేజ్ ఉన్నాయి. మరి ఇంకో కాలేజ్ కూడా అది కూడా అక్రిడేషన్ ప్రాసెస్లోనే ఉన్నది. దానికి కూడా ఇంకొక 50-20 డేస్లో కూడా వచ్చేటువంటి అక్రిడేషన్ వచ్చే అవకాశం ఉంది. అది కూడా ఇన్స్పెక్షన్ అయిపోయింది.
సో శ్రీచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనేది అక్రిడేషన్ ఏ గ్రేడ్గా అలాట్ అయింది. నెక్స్ట్ ఇన్స్టిట్యూషన్కి ఒక 1 month 15 daysలో అది కూడా అనౌన్స్మెంట్ జరుగుతుంది. కరీంనగర్లోని పలు విద్యా సంస్థల్లో ముందస్తు సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయా పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులు సాంప్రదాయ దుస్తుల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. భోగి మంటలు, సంక్రాంతి ముగ్గులు వేస్తూ అలరించారు. చిన్నారులు పతంగులు ఎగరవేస్తూ ఆనందంగా గడిపారు. కరీంనగర్లోని సిద్ధార్థ హైస్కూల్లో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిన్నారులు గోదాదేవి వెంకటేశ్వర స్వామి వేషధారణలతో అలరించారు. గంగిరెద్దులు, అలంకరించిన వాకిళ్లు హరిదాసుల వేషధారణలతో ఆకట్టుకున్నారు. భోగి మంటలు హరిదాసుల వేషాలతో అలరించారు. భవిష్యత్తు తరాలకు పండుగ ప్రాచుర్యం తెలియజేసేలా కార్యక్రమం చేపట్టామని సిద్ధార్థ హైస్కూల్ డైరెక్టర్ శ్రీపాల్ రెడ్డి అన్నారు. పాఠశాలను సంక్రాంతి పండుగ ఉట్టిపడేలా అలంకరించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో శ్రీపాల్ రెడ్డితో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ముందుగా కరీంనగర్ నగర ప్రజలందరికీ కూడా సిద్ధార్థ విద్యా సంస్థల తరఫున ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు సిద్ధార్థ హై స్కూల్లో సంక్రాంతి ముందస్తు సెలబ్రేషన్స్లో భాగంగా పిల్లలందరూ కూడా చక్కగా మన పండుగలను జరుపుకునే విధానము, అందులో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని చాటి చెప్పే ఎందుకు ప్రయత్నం చేశారు. ముఖ్యంగా సంక్రాంతి అంటే అందరికీ గుర్తొచ్చేది గంగిరెద్దులు, అట్లాగే అలంకరించినటువంటి వాకిళ్ళు, గొబ్బెమ్మలు అండ్ హరిదాసులు. ఈరోజు పాఠశాల ఆవరణలో దాదాపుగా ఈ వేషాధారణలతో పిల్లలందరూ కూడా చక్కని ప్రయత్నం అయితే చేశారు. ఏంటంటే పాఠశాల కరస్పాండెంట్ దంపతులు గున్నాల అర్చన, క్రాంతికుమార్ అమ్మవారి చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాఠశాలలోని చిన్నారులకు భోగి పండ్లు పోసి ఆశీర్వదించారు. పాఠశాలలోని కొందరు చిన్నారులు హరిదాసులు, రైతుల వేషధారణలతో ఆకట్టుకున్నారు. పాఠశాలలో ఏర్పాటు చేసినటువంటి బొమ్మల కొలువు కార్యక్రమాన్ని ఎంతో ఆసక్తిగా తిలకించారు. సంక్రాంతి పండుగ ఉట్టిపడేలా వేసిన ముగ్గులు, పిల్లలు తయారు చేసిన ఎడ్ల బండ్లు పల్లె వాతావరణం కనపడేలా పాఠశాలను ముస్తాబు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ గున్నాల క్రాంతికుమార్, ప్రిన్సిపాల్ అర్చన, అధ్యాపక బృందం, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. జాన్సన్ గ్లోబల్ కోరా విద్యాసంస్థలో భాగమైన ఏఎన్సీ ప్రైమరీ పాఠశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జాన్సన్ గ్లోబల్ ఏఎన్సీ విద్యాసంస్థల చైర్మన్ ఉట్కూరి మహిపాల్ రెడ్డి హాజరై వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల సంక్రాంతి పండుగను తెలిపే విధంగా రంగురంగుల ముగ్గులు వేసి బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. అందమైన పూరిపాకలను నిర్మించి సంబరాలు జరుపుకున్నారు. చిన్నారులపై భోగి పనులను పోశారు. చిన్నారుల సాంస్కృతిక నృత్యాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో జాన్సన్ గ్లోబల్ సంస్థ విద్యాసంస్థల చైర్మన్ ఉట్కూరి మహిపాల్ రెడ్డితో పాటు ఏఎన్సీ విద్యాసంస్థల డైరెక్టర్ వంగల సంతోష్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎస్విజేసి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్లో అయినటువంటి ఏఎన్సీ స్కూల్ లోపల ముందస్తుగా సంక్రాంతి వేడుకలను నిర్వహించాం. ఈ వేడుకల లోపల పిల్లలు మరియు టీచర్సు మరియు పేరెంట్స్ ఎంతో ఎంకరేజ్ చేసి వీళ్ళందరూ కూడా ఈ ప్రోగ్రామ్ని ఎంతగానో సక్సెస్ చేశారు.
వీళ్ళందరికీ కూడా సంక్రాంతి, కనుమ, భోగి శుభాకాంక్షలు. ట్రెడిషనల్గా పండుగ అనేది ఫస్ట్ పండుగ మనకు 2025లో కొత్త సంవత్సరం రాగానే ఫస్ట్ పండుగ వచ్చేది చాలా అది. కరీంనగర్లోని స్లేట్ స్కూల్లో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కశ్మీర్ గడ్డలోని స్లేట్ స్కూల్ ఆవరణలో రైతు వేషధారణలు, పిండి వంటలతో ప్రదర్శన చేపట్టారు. ప్రతి ఏటా పాఠశాలలో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరుపుకుంటామని కరస్పాండెంట్ రాజేశ్వర్ అన్నారు. బాలలు పతంగులు ఎగరవేస్తూ బాలికలు సాంప్రదాయ దుస్తులతో అలరించారని చెప్పారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ రాజేశ్వర్తో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అంగరంగ వైభవంగా సంక్రాంతి సంబరాలను జరుపుకోవడం జరిగింది. సంక్రాంతి అనగానే మనందరికీ గుర్తొచ్చేటువంటివి పిండి వంటలు. అలాంటి పిండి వంటలు ఎన్నింటినో మరి మా విద్యార్థులు తయారు చేసి, అలాగే మరి వాటితో పాటుగా మరి సంక్రాంతి అనగానే గుర్తొచ్చేది కైట్స్. అలాంటి కైట్స్ను కూడా తయారు చేసుకొని రావడము. దీంతో పాటు మనకు గుర్తొచ్చేటువంటి వివిధ రకాలైనటువంటి గెటప్స్. సో అవన్నిటితో కూడా ఇవాళ చొప్పదండి మండలంలోని శ్రీ కృష్ణవేణి హైస్కూల్లో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రంగవల్లి పోటీలను నిర్వహించారు. విద్యార్థులు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి సంక్రాంతి పండుగ యొక్క గొప్పదనాన్ని విద్యార్థులకు వివరించారు. అనంతరం విద్యార్థులు భోగి మంటల చుట్టూ నృత్యం చేస్తూ సంక్రాంతి వేడుకలు జరుపుకున్నారు. ఈ వేడుకల్లో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాంబరాజు, ఇన్ఛార్జ్ మేడిశం బయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. పటేల్ క్రికెట్ ప్రీమియర్ లీగ్ సీజన్ 2 పోటీలను కరీంనగర్లో అట్టహాసంగా ప్రారంభించారు. నగరంలోని ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కాలేజీ గ్రౌండ్లో జరుగుతున్న పోటీలకు ముఖ్య అతిథిగా తెలంగాణ మున్నూరు కాపు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లా హర్షంకర్, కరీంనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పుర్మల శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ క్రికెట్ టోర్నమెంట్ 3 రోజుల పాటు కొనసాగనుందని చల్లా హర్షంకర్ అన్నారు. ముగింపు వేడుకకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, మాజీ మంత్రి గంగుల కమలాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరవుతారని చెప్పారు. అదేవిధంగా మున్నూరు కాపు మహిళలకు ముగింపు రోజున ముగ్గుల పోటీలను నిర్వహిస్తున్నామని కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పుర్మల శ్రీనివాస్ తెలిపారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి ప్రాణాలను రక్షించుకోవాలని రవాణా శాఖ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ శ్రీకాంత్ చక్రవర్తి అన్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఉప రవాణా శాఖ కమిషనర్ పెద్ది పురుషోత్తం ఆదేశానుసారం 36వ మాసోత్సవాలలో భాగంగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట టోల్ ప్లాజా వద్ద 2-వీలర్ కారు వాహనదారులకు హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించి ప్రయాణం చేయాలంటూ గులాబీ పువ్వులను అందజేసి వినూత్నంగా అవగాహన కల్పించారు. గతంలో వారం రోజుల పాటు ఉండే సదస్సు నెల రోజుల పాటు పొడిగించారని డిటిఓ శ్రీకాంత్ చక్రవర్తి అన్నారు. ద్విచక్ర వాహనదారులు అధికంగా హెల్మెట్ ధరించకపోవడం వల్లనే ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. ప్రతి ఏడాది 1,50,000 ప్రమాదాలు కేవలం రోడ్డు యాక్సిడెంట్ ద్వారానే జరుగుతున్నాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రమాదాలను నివారించేందుకు తప్పకుండా హెల్మెట్ ధరించి తమ ప్రాణాలను రక్షించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంవీఐ రవికుమార్, ఏఎంవీఐ హరిత యాదవ్, రవాణా శాఖ సిబ్బంది పాల్గొన్నారు. అవగాహన కార్యక్రమం నిర్వహిస్తారు. ఇక్కడ ఈ ప్రోగ్రామ్ అనేది 1 మంత్ వరకు, అంటే జనవరి 1 నుంచి 31 జనవరి వరకు జరుగుతూ ఉంటుంది. మీకు ఏంటంటే అందరికి తెలియజేది ఏంటంటే అందరూ బైక్ యూజర్స్ హెల్మెట్స్ కంపల్సరీగా పెట్టుకోవాలి. ఈ ప్రోగ్రామ్ ఇంతకుముందు 1 వీక్ ఉండేది, ఇప్పుడు ఈ ప్రోగ్రాము 1 మంత్ అయింది. ఎందుకైందంటే దాని యొక్క ప్రాముఖ్యత ప్రతి సంవత్సరం దీనివల్ల 1,50,000 మంది చనిపోతున్నారు. దీనివల్ల కేవలం రోడ్డు ప్రమాదాల వల్ల ఇండియా లెవెల్లో మొత్తం మన తెలంగాణలో 20,000 మంది చనిపోతున్నారు రోజు. అంటే సగటున మనకు 20,000 యాక్సిడెంట్లు అవుతున్నాయి తెలంగాణ. కాబట్టి రాష్ట్రాల కన్నా రాష్ట్రాల కన్నా
ఎక్కువ అవుతున్నాయి. అది కూడా ఎవరికి బైక్ యూజర్కి ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి బైక్ యూజర్ జాగ్రత్తగా అందరూ కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోవాలి. ఓకేనా? ధూమపానము తర్వాత గుట్కా తంబాకు లాంటివి కూడా వాడద్దు. ఏ చేసినప్పుడు వాడద్దు, వేరేప్పుడు వాడద్దు. వయసు పైబడిన వారికి గుండె సమస్యలు వస్తే భయపడవలసిన పని లేదని, వయస్సుతో సంబంధం లేకుండా గుండెకు శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నామని మెడికవర్ ఆసుపత్రి సర్జన్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అన్నారు. కరీంనగర్లోని మెడికవర్ ఆసుపత్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు. వృద్ధుడికి చేసిన ఓపెన్ హార్ట్ సర్జరీకి సంబంధించిన వివరాలను వెల్లడించారు. బెజ్జంకి మండలం ఎల్లంపల్లి గ్రామానికి చెందిన 75 ఏళ్ల ఎల్లయ్య అనే వ్యక్తి ఆయాసంతో ఆసుపత్రికి రాగా అతడికి గుండె పరీక్షలు నిర్వహించామన్నారు. గుండెలోని వాల్వ్స్ చితికిపోయి 2 వాల్వ్స్ నుంచి రక్తం లీకేజీ అవుతున్నట్లుగా గుర్తించామని అన్నారు. వెంటనే పేషెంట్ కుటుంబ సభ్యులతో మాట్లాడి పరిస్థితిని వివరించి ఓపెన్ హార్ట్ సర్జరీకి సిద్ధం చేశామని తెలిపారు. బైపాస్ సర్జరీ విజయవంతంగా పూర్తి అయిందని 4 రోజుల్లోనే పేషెంట్ను డిశ్చార్జ్ చేసినట్లుగా వెల్లడించారు. ఈ విలేకరుల సమావేశంలో సిటీ అనస్థీషియా డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి, హాస్పిటల్ సెంటర్ హెడ్ గుర్రం కిరణ్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రవి మల్లారెడ్డి, మార్కెటింగ్ మేనేజర్ కోట కరుణాకర్ పాల్గొన్నారు. దాదాపు 30 సంవత్సరాల నుంచి కార్డియాక్ సర్జరీ చేస్తున్నాను. ఈ పేషెంట్కి 3 ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటి వయసు, ఇతను 70 పైబడి ఉన్నాడు. ఇంకోటి ఇతను ఫిట్నెస్, ఇతను న్యూట్రిషనల్ స్టేటస్ బాగా పూర్ న్యూట్రిషనల్ స్టేటస్, బాగా స్కిన్ అండ్ బోన్స్ ఉన్నాడు. మామూలుగా ఎవరైనా పేషెంట్ చూస్తే సర్జరీ రిజెక్ట్ చేస్తారు ఇలాంటి కేసుని. ఇంకోటి ఇతని రికవరీ, ఇతను మామూలు అందరి పేషెంట్ లాగా ఫాస్ట్గా రికవర్ అయ్యాడు. సర్జరీ చేసి ఇది 4వ రోజు డిశ్చార్జ్కి రెడీగా ఉన్నాడు పేషెంట్. మామూలుగా ఇతనికి వచ్చింది మైట్రల్ వాల్ లీక్ అవుతుంది. ఇతనికి 4 కవాటాలు ఉంటాయి గుండెలో. ఒకటి మైట్రల్ వాల్, ఒకటి ట్రైకస్పిడ్ వాల్, ఒకటి అయోర్టిక్ అండ్ పల్మనరీ వాల్. మైట్రల్ వాల్, ట్రైకస్పిడ్ వాల్ 2 కవాటాలు లీక్ అవుతున్నాయి ఇతనికి. అదే కీళ్ళవాతం వస్తుంది కదా చిన్నప్పుడు, రొమాటిక్ ఫీవర్, వాళ్ళైతే 20 ఇయర్స్ 30 ఇయర్స్కే ప్రజెంట్ అవుతున్నాడు. అది కామన్ మనకి ఇండియాలో. వాల్ రీప్లేస్మెంట్కి మెయిన్ కారణం అది రొమాటిక్ ఫీవర్. అది చివరికి హార్ట్ ఎఫెక్ట్ అయ్యి ఈ వాల్స్ లీక్ అవటం కానీ నేరో అవటం కానీ జరుగుతుంది. అప్పుడు వాళ్ళకి రీప్లేస్మెంట్ చేయాలి, లేకపోతే రిపేర్ చేయాలి. తాతయ్యకు ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. ఇంతకుముందు వేరే హాస్పిటల్లో సజెషన్ చేశారు. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏంటంటే 50-50 ఛాయిసెస్ ఇచ్చారు. ఒకవేళ సర్జరీ అయిన తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ రావచ్చు, వాటికి మాకు సంబంధం లేదని అట్లా మాట్లాడారు. ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ వాళ్ళని కలిసి టెస్టులు అన్నీ అయిపోయిన తర్వాత పర్లేదు మేము చూసుకుంటామని చెప్పేసి, అన్నీ మా బాధ్యత మేము చూసుకుంటామని చెప్పేసి సర్జరీ స్టార్ట్ చేశారు. సర్జరీ చేసిన తర్వాత ఇవాళ 4 డేస్ అవుతుంది. ఇప్పటికీ మంచిగా ఉన్నారు, నడుస్తున్నారు హెల్దీ. క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక దృఢత్వానికి యువతకు ఎంతో దోహదపడతాయని నుస్తులాపూర్ మాజీ సర్పంచ్ రావుల రమేష్ అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్లో సంక్రాంతి పండగ కానుకగా యువతకు క్రీడా పోటీలను నిర్వహించారు. క్రికెట్, వాలీబాల్ టోర్నమెంట్ను 5 రోజుల పాటు కొనసాగనుందని చెప్పారు. యువత విద్యతో పాటు క్రీడల్లో సైతం రాణించాలని, క్రీడల్లో పాల్గొంటూ జిల్లా స్థాయిలో నుస్తులాపూర్ గ్రామానికి పేరు తీసుకురావాలని సూచించారు. అనంతరం విజేతలకు ట్రోఫీతో పాటు బహుమతులను ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ బేతి శ్రీనివాసరెడ్డి, వంగాల శ్రీనివాసరెడ్డి, చిన్న శ్రీనివాసరెడ్డి, నూనె సురేష్, జాడి కొండయ్య పాల్గొన్నారు. తిమ్మాపూర్ మండలంలోని నుస్లాపూర్ గ్రామంలో గత 8 సంవత్సరాల నుంచి నుస్లాపూర్ వీనరీ క్రికెట్ పోటీ ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ రోజున జరుగుతుంది. ఈరోజు మళ్ళీ ముఖ్యంగా వాలీబాల్ కూడా ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం. ప్రతి 9 సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నాం. నుస్లాపూర్ యువత పిల్లలకు అందరికీ క్రీడా శుభాకాంక్షలు, ముఖ్యంగా సంక్రాంతి శుభాకాంక్షలు. నుస్లాపూర్ యువతకు చదువు మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూసుకుంటూ దానికి సగభాగంతో క్రీడల్లో కూడా ప్రోత్సాహం చేసి ప్రతి పండుగకు హాలిడేస్కే తప్ప స్కూల్ డే అప్పుడు కూడా ఆటలు ఆడద్దు అని చెప్పి ఓన్లీ హాలిడేస్ అప్పుడే ఆడుకొని మన నుస్లాపూర్ను
క్రికెట్లో జిల్లా స్థాయిలో తీసుకుపోవాలని చెప్పి కోరుకుంటున్నాను. యూత్ డిక్లరేషన్ హామీని కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని జిల్లా డీవైఎఫ్ఐ కార్యదర్శి తిరుపతి అన్నారు. కరీంనగర్లోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్కు డీవైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయస్సు పెంచాలనే ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని, జాబ్ క్యాలెండర్ ద్వారా నియామకాలను చేపడతామని అన్నారు. నిరుద్యోగ భృతి 4,000 అందిస్తామంటూ మోసం చేశారని ఆరోపించారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించారే తప్ప దాని ప్రకారం అమలు చేయడం లేదన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు లఖపతి నాయక్, రవీందర్ నాయక్ పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ డీవైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో యూత్ డిక్లరేషన్ను ఏదైతే ప్రకటించారో దానికి అనుగుణంగా తక్షణమే ప్రతి అర్హులైన నిరుద్యోగ యువతకు 4,000 చొప్పున నిరుద్యోగ వృత్తి చెల్లించాలి. అలాగే జాబ్ క్యాలెండర్ ప్రకారము తక్షణమే ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలి. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు. కానీ ఆ ఉద్యోగాలు భర్తీ చేయడంలో పూర్తిగా విఫలమవుతున్న పరిస్థితి కనబడుతుంది. అలాగే ఉద్యోగ వయోపరిమితి వయస్సును పెంచాలనే ఆలోచనను తక్షణమే విరమించాలి. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి లేక ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఆత్మ బలిదానాలు చేసుకున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో కనబడుతుంది. కానీ ఉద్యోగ వయసు పరిమితి పెంచడం వల్ల ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకపోవడం వల్ల ఈరోజు నష్టపోతున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా తక్షణమే 4,000 నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి. అలాగే ఉద్యోగ వయో పరిమితిని తక్షణమే విరమించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. అలాగే జిల్లాల్లో స్థానికంగా పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈ సందర్భంగా కోరుతున్నాము. లేని పక్షంలో రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మరింత ఆందోళన కార్యక్రమాలు చేయడానికి డీవైఎఫ్ఐ జిల్లా కమిటీ సన్నద్ధమవుతుందని ప్రకటిస్తున్నాము. నా పేరు తిరుపతి, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి. ప్రముఖ సినీ హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా కరీంనగర్లో విడుదలైంది. నగరంలోని మమతా థియేటర్లో శంకర్ దర్శకత్వంలో ప్రపంచవ్యాప్తంగా గేమ్ చేంజర్ చిత్రం విడుదల సందర్భంగా సంబరాలు జరుపుకున్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా రామ్ చరణ్ యువశక్తి ఇన్ఛార్జ్ మిడిదొడ్డి కపిల్ మాధవ, మెగా నరేష్ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. చిరంజీవి యువత రాష్ట్ర అధ్యక్షులు వేల్పుల వెంకటేష్ ముఖ్య అతిథిగా విచ్చేసి కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు. అనంతరం మెగా అభిమానులు టపాసులను పేల్చి సంబరాలు చేసుకున్నారు. గేమ్ చేంజర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఘన విజయం సాధించనుందని చిరంజీవి యువత అధ్యక్షులు వేల్పుల వెంకటేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో రామ్ చరణ్ యువశక్తి అభిమానులు నాగరాజు, శేఖర్, కుమార్, సాయి, కిరణ్, డీజే రవితేజ, వెంకటేష్, సన్నీ, బన్నీ, విక్రాంత్, గాలిపల్లి కుమార్, దిలీప్ పాల్గొన్నారు. తెలంగాణ మెగా అభిమానుల తరపున ఈరోజు కరీంనగర్ అభిమానుల సమక్షంలో మమతా థియేటర్ ఆవరణలో అంగరంగ వైభవంగా గేమ్ చేంజర్ వేడుకలు జరిగాయి. ఈ యొక్క కార్యక్రమంలో వేల్పుల వెంకటేష్ గారు తెలంగాణ రాష్ట్ర చిరంజీవి అధ్యక్షులుగా పాల్గొని అదేవిధంగా అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి బాణసంచ కాల్చి వేడుకలు చేసుకోవడం జరిగింది. మా మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ చిత్రం నేడు అంగరంగ వైభవంగా రిలీజ్ అయింది. ఈ రిలీజ్ సందర్భంగా మాకు ఇంతటి మెగా హిట్ ఇచ్చిన ప్రేక్షకులకు, మెగా అభిమానులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఇంత మంచి సినిమా దర్శకత్వం వహించిన శంకర్ గారికి మరియు మా ప్రొడ్యూసర్ మా రాజన్నకు మనస్ఫూర్తిగా తెలంగాణ చిరంజీవి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంతటి ఘన విజయాన్ని ఇచ్చిన తెలంగాణ ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. కరీంనగర్లోని సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని సంబరాలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. నగరంలోని భగత్ నగర్ భగవతి ఆర్వింట్రీ పాఠశాలలో పాఠశాల చైర్మన్ రమణారావు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిన్నారులు భగవద్గీత శ్లోకాలను చాలా చక్కగా ఆలపించారు. చిన్నారులు సాంప్రదాయ దుస్తులతో ఆకట్టుకున్నారు. వేదికను సంక్రాంతి పండుగకు అనుగుణంగా భోగి మంటలు, ఎడ్లబండి, భోగి పండ్లు, చెరకు గడలతో పండగ ముగ్గులతో వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్లుగా కనిపించేలా చూపారు. డూడు బసవన్నలు, గాలిపటాలు ఎంతో ఆకట్టుకున్నాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు సంక్రాంతి పర్వదినం గురించి వివరించారు. విద్యార్థులు పండగ విశిష్టతను తెలియజేసేలా నృత్య గీతాలతో అలరించారు. ఈ పోటీలలో పాల్గొని తమలోని సృజనాత్మకతను వెళ్లివిరిసేలా పోటీపడ్డారు. సంక్రాంతి సంబరాలలో పాల్గొని పండగ వాతావరణాన్ని తలపించిన విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అభినందనలు తెలియజేశారు. విద్యార్థులకు మన పండగలు, విశిష్టత, ఆచార సాంప్రదాయాల పట్ల అవగాహన కలుగుతుందని చైర్మన్ రమణారావు అన్నారు. ముగ్గులు వేయడం ద్వారా వారిలోని సృజనాత్మకతను వెలికి తీయవచ్చని తెలియజేశారు. ప్రతి పండగ విశిష్టత, భారతీయతను ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేయాలని సూచించారు. సంక్రాంతి పండగ శుభాకాంక్షలను తెలియజేశారు. Please
be with your parents, enjoy with your family members, and celebrate the festival very well, and live happily, and come back to school for the next term in a happiness and calm. Thank you very much for giving this opportunity. I congratulate all of you. Once again, I wish you all the best. And happy Christmas. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని కరీంనగర్లోని జ్యోతినగర్ శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్తర ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు వేకువజామునే ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దర్శనానికి వచ్చిన భక్తులకు అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని వైకుంఠ ఏకాదశి కార్యక్రమాన్ని నిర్వహించామని ఆలయ అర్చకులు కిషోర్ అన్నారు. స్వామివారికి వేకువజామున సుప్రభాత సేవ, తోమాల సేవ, అర్చన చేసి విశేష అలంకరణ చేసి ఉదయం 5 గంటల నుంచి భక్తుల దర్శనార్థం ఉత్తర ద్వారం గుండా ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ బాధ్యులతో పాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కరీంనగర్లోని యశోద ఆసుపత్రిలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. నగరంలోని అంబేద్కర్ రోడ్లో గల యశోద ఆసుపత్రిలో శిబిరం ఏర్పాటు చేశారు. 10 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ శిబిరంలో న్యూరో ఫిజిషియన్ డాక్టర్ మోహన్ కృష్ణ, మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ హరీష్ కంచర్ల, ఆర్థోపెడిక్ డాక్టర్ కళ్యాణ్ రెడ్డి, కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రావణ్ మొదలగు వైద్య బృందం, పారామెడికల్ సిబ్బంది పాల్గొని ఉచితంగా కన్సల్టేషన్తో పాటు బీపీ, షుగర్ టెస్ట్, ఈసీజీ, 2D ఎకో ఉచితంగా చేశారు. ఈ వైద్య శిబిరంలో సుమారుగా 350 మంది పేషెంట్స్ హాజరై సేవలు అందుకున్నారు. యశోద హాస్పిటల్స్ హైదరాబాద్ నుండి ప్రతిరోజు సూపర్ స్పెషాలిటీ వైద్య నిపుణులు కరీంనగర్ సెంటర్కు 10 సంవత్సరాలుగా వస్తూ వైద్య సేవలను అందిస్తున్నారని చెప్పారు. ఇది ఈరోజు యశోద కరీంనగర్ మెడికల్ సెంటర్, యశోద హాస్పిటల్ సోమాజిగూడ వాళ్ళది 10 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు ఒక ఉచిత మెగా వైద్య శిబిరాన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ వైద్య శిబిరంలో కార్డియాలజిస్ట్, న్యూరో ఫిజిషియన్, ఆర్థోపెడిషియన్, ఆంకాలజీ డాక్టర్ అండ్ జనరల్ ఫిజిషియన్ వీళ్ళందరూ పాల్గొన్నారు. పారామెడికల్ స్టాఫ్ గిట్ట పాల్గొంటున్నారు. అండ్ ఈ దాంట్లో ఉచితంగా ఓపీ కన్సల్టేషన్నే కాకుండా ఈసీజీ, షుగర్ టెస్ట్, 2D ఈకో మొదలైన టెస్టులన్నీ ఉచితంగా చేయబడుతున్నవి. ఈ క్యాంపులో సుమారుగా 300 నుండి 350 మంది పేషెంట్స్ పాల్గొనడం జరిగింది. విజయవంతం చేసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ యశోద కరీంనగర్ మెడికల్ సెంటర్ రెగ్యులర్గా ఓపీ కండక్ట్ చేయబడుతుంది. ఈ క్లినిక్లో హైదరాబాద్ నుండి, యశోద సోమాజిగూడ నుండి, హైటెక్ సిటీ నుండి, సికింద్రాబాద్ నుండి సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందరూ రోజు ఒకరు షెడ్యూల్ ప్రకారం వచ్చి ఓపీ చూస్తారు. ఇట్లాంటి అవకాశాన్ని కరీంనగర్ ప్రజలు అంటే హైదరాబాద్ పోయి అంత ఇబ్బంది పడే బదులు ఇక్కడనే ఓపీ ఇలాంటి కన్సల్టేషన్స్ ఫినిష్ చేసుకుంటే బాగుంటుందని ఒక అడ్వైజ్. అనుమానాస్పదంగా సంచరిస్తున్న 2 వ్యక్తులను కరీంనగర్లోని బొమ్మకల్ శివారు ప్రాంతంలో లారీ అసోసియేషన్ ప్రతినిధులు గుర్తించారు. 2పై స్థానిక వ్యాపారులు దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దొంగతనం చేశారనే నెపంతో స్థానిక వ్యక్తులు దాడి చేయడంపై పలువురు విమర్శలు వెల్లువెత్తుతున్నారు. దొంగతనం చేశారో లేదో తెలియకుండానే దాడులు చేయడం ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. స్థానిక వ్యాపారులు దాడులు చేయడం ఆపివేయాలని స్థానికులు కోరుతున్నారు. కరీంనగర్లో అగ్ని ప్రమాదం సంభవించింది. నగరంలోని రాఘవేంద్ర నగర్లో కొండూరి వేణు గృహంలో గ్యాస్ లీకేజీ అయింది. దీంతో ఒక్కసారిగా ఇల్లంతా మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదంలో ఇంటి యజమానురాలితో పాటు బాలుడికి స్వల్ప గాయాలయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకున్నారు.
ప్రమాద సమయంలో ఇంట్లో అందరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. తగిన సమయంలో ఫైర్ సిబ్బంది చేరుకోవడంతో పెద్దగా ఆస్తి నష్టం జరగలేదని స్థానికులు తెలిపారు. హాఫ్ అన్ అవర్ అయింది బంద్ చేసి, అది రెగ్యులేటర్ తీసి చదువురామని ఇట్లా రెగ్యులేటర్ తీసాను. ఇట్లా తీస్తూనే ఉన్నది కూర్చోమని మంట ఒకటేసారి బాగా చేసాను. ఎవరికి ఏమైనా అయిందా? మీ మనమడికి ఏమైనా అయిందా? ఆయన కూడా కొంచెం కాళ్ళు చేతులు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. సైన్ అవుట్, సరసిజ.